అందరికీ నమస్కారం అండి. ఈ రోజు దేవతలు మరియు సప్త ఋషులు కొలిచేటువంటి శక్తివంతమైన నరసింహస్వామి వారి క్షేత్రాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ క్షేత్రంలో 11 రోజులు ఉండి 3 పూటల కృష్ణానదిలో స్నానమాచరించి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య బాధలు, సంతానం లేని వారికి సంతానం, ధర్మబద్ధమైన కోరికలు స్వామివారు తీరుస్తారని భక్తుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారని, అందుకే ఈ క్షేత్రం యమమోహిత క్షేత్రం అని కూడా పిలుస్తారు. సప్త ఋషుల్లో ఒకరైనటువంటి భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న స్వామివారిని చాలా కాలం పూజించారు. తరువాతి కాలంలో మాచిరెడ్డి అనే రాజుకు స్వామివారి స్వప్నంలో కనిపించి ఇక్కడ దగ్గరలోనే అరణ్యంలో తాను స్వయంభూగా వెలిశానని చెప్పడం జరిగింది. ఊరి పెద్దల సహకారంతో మాచిరెడ్డి స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పుడు నరసింహస్వామి వారు శంఖ, చక్ర, గద, అభయముద్రలతో కనిపించారని చెబుతారు. ఆలయంలో స్వామివారికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం కూడా కృష్ణా నది జలాల్లోనే దొరికింది. ఇక్కడ స్వామివారిని ప్రసన్న ఆంజనేయుడిగా అర్చిస్తారు. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మట్టపల్లి మండలంలో ఉన్నటువంటి శ్రీ యోగా